అసలు వర్గీకరణ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇన్ని రోజులు లేని వర్గీకరణ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే బీజేపీ ప్రభుత్వం రాగానే మాదిగలలో గొడవలు పెట్టడం, వీళ్ళకి వ్యతిరేక చేయడం అనేది కరెక్ట్ కాదు. సరే, మీరు వర్గీకరణ చేయాలనుకుంటే ఇప్పుడు ఏదైతే 15% రిజర్వేషన్ ఉందో దాన్ని 20%కి పెంపొందించండి. మాలలు మాదిగలు అందరూ కలిసి మీటింగ్స్ పెట్టుకొని దానికి 20% ఎక్కువగా చేస్తే అప్పుడు మీరు ఒక 1% ఎక్కువ తీసుకున్నా మేమే హ్యాపీగా ఉంటాం, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే మాకు జాబ్స్ వస్తాయి, మీకు జాబ్స్ వస్తాయి. ఇప్పుడు మీరు అనుకుంటున్నది ఏంటంటే మీకు 9% ఇచ్చి మేము 5% ఎందుకు తీసుకుంటున్నాం, మేము ఏమన్నా పిచ్చోళ్ళ, మీకన్నా మేమే ఎక్కువ షెడ్యూల్ కులాలు ఉన్నవాళ్ళు కదా, మరి ఎందుకు ఈ వర్గీకరణ చేయడం అనేది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి, ఫిబ్రవరి 4వ తారీఖున ఆమోదం చేద్దాం అనుకున్నది కూడా కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి నీకు చదువు రాకపోతే, ఒకవేళ నీ దగ్గర ఉన్నటువంటి పిఏలు కానీ కలెక్టర్లు కానీ ఉన్నారు, ఆ పేపర్లో ఏం రాసిరో ఏదో ప్రాపర్గా చదవండి. చదివిన తర్వాతనే ప్రెస్ నోట్ కానీ ఏదైనా కానీ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మాలాంటి యువకులు అనేది చాలా మంది మాస్టర్స్ చేసి ఉన్నాం. అందులో మా క్యాస్ట్ వచ్చేసరికి 0.039 అంటే నేను ఎక్కడ చదవాలి, నాకు ఎప్పుడు జాబ్ రావాలి అంటే మీ మాదిగ వాళ్ళంతా ఫస్ట్ జాబ్ తీసుకున్న తర్వాత నాకు జాబే రాదు, నేను లైఫ్ లాంగ్ కష్టపడ్డా కూడా మాకు జాబ్ రాదు. సో ఈ వర్గీకరణ అనేది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, నువ్వు తీసుకున్న నిర్ణయం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మాలాంటి యువతులకి మీరు మంచి సపోర్ట్ ఇవ్వాలి, కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదని కోరుకుంటున్నాను.